హాయ్ అండి. వెల్కమ్ టు మీ ఆవలక్క. ఈరోజైతే మా ఆయన అయితే పని లేదని ఇంటి దగ్గరే ఉన్నాడు. కానీ ఈరోజు జరిగింది హాస్య విన్యాసాలు, సాహసాలు ఇన్ని అన్నీ కాదబ్బా! వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఒక లాంగ్ వీడియో తీశాను. ఎన్ని హాస్య విన్యాసాలున్నాయో, ఎన్ని సాహసాలున్నాయో, ఎన్ని కష్టాలున్నాయో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. పాపం ఈరోజైతే నేను ఫోన్ పెట్టుకొని వీడియో తీసుకుంటూ ఉంటే మా ఆయనే 2 మోపులు అయితే కోసేశాడు పాపము. నన్నైతే కొయ్యి అనలేదు. ఇంక తీరామారా గెడ్డయితే 2 మోపులైతే ఆయనే కోసేశాడా. ఇంకా పదాంరా ఇంటికి అని చెప్పి, ఎత్తుదురా మోపులు అని చెప్పి పిలిచినాడు. కాదులేబ్బా, ఈరోజు పెద్ద పనే ఉంది, నాకు హెల్ప్ చేయాలి నువ్వు కంపల్సరీ. మామూలుగా నేను ఒకదాన్నే గెడ్డుకి వస్తా కదా, కాబట్టి నాకు వీలు కాలేదని చెప్పి అన్నాను. ఏం పని అన్నాడు. నేనైతే డ్యాన్స్ వీడియోలు పెట్టాలనుకుంటున్నాను, వీడియో తీసే వాళ్ళు లేరు కదా, అందుకని చెప్పని నువ్వు వచ్చినావు కదా, ఈరోజు నువ్వు ఫోన్ పట్టుకొని నేను డ్యాన్స్ అయితే వేస్తాను అని చెప్పిన. అవసరమా మనకి ఇదే అన్నాడు. ఇంకా సరేలే, నీకు ఇష్టమైతేనే పెడతాను, లేదంటే పెట్టనబ్బా అని చెప్పేసరికి, సరే పెట్టుకో, నీ కర్మ నీది, నీ ఆట నువ్వు వాడు అని చెప్పేసి గడ్డి మోపులు అయితే కడుతున్నాడబ్బా. ఇంత అంతా కాదు, హాస్యం అంటే హాస్యం కాదు. నాకు కూడా ఎందుకో భయం వేసింది. నేను ఇంతకుముందు డ్యాన్స్ వేస్తాను కానీ అంత నాలెడ్జ్ లేదు, అందులో సోషల్ మీడియాలో పెడతా అన్నాం కాబట్టి కొంచెం అయితే భయం వేసింది. ఫస్ట్ అయితే వద్దన్నాడు డ్యాన్స్ వీడియోలు. కానీ ఇంకా ఈ యూట్యూబ్ వేసిండే బాంబు తెలిసిందే కదా మీకు అందరికీ. 4000 గంటలను 8000 గంటలు చేసింది. ఇంకా 10 మిలియన్ని 20 మిలియన్ వ్యూస్ వచ్చేలాగా చేయాలా అని చెప్పి, అది కూడా జనవరి వరకు, జనవరి తర్వాత కాబట్టి ఇంకా జనవరి వరకు టైం ఉంది కదా, ఆ లోపు ప్రయత్నిద్దాము, ప్రయత్నిస్తే ఏది సాధించకన్నా ఉండలేం కదా మనం అని చెప్పని, సరే ఇదంతా చెప్పేసరికి, సరే ఏదో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అనేసరికి నవ్వుతా ఫోన్ అయితే పట్టుకొని, చెయ్యి నీ ప్రయత్నం ఏదో నువ్వు అని చెప్పి ఫోన్ అయితే పట్టుకున్నాడు. చూడండి అబ్బా, ఏం పాటకు డాన్స్ వేసాను. ఇంకా ఆ పాటకైతే మా ఆయన చూసి ఇంకొద్దులే, ఇది బాగలేదు, నాకు నచ్చలేదని చెప్పేసి ఇంకా ఆ పాట చేయకుండా వేరే పాట అయితే షార్ట్ వీడియో పెట్టాము. ఇంకా తీరామారా గడ్డి మోపులు అయితే కట్టుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చి అన్ని పనులు చేసుకొని తినేసి, ఇంకా ఆవులు గడగలని చెప్పినాను కదా, ఆవులని అయితే ఏట్లో నీళ్ళు బాగుండాయి, దారి బాగుండదని చెప్పని గడ్డి పోయినప్పుడే చూసేసి వచ్చినాము. ఇంకా ఆవులని అయితే తోలుకొని పోయినాము. ఆవులు మా ఆయన అయితే ఒక ఆవును నానుపుతూ పోతున్నాడు, నేనైతే సోపు బ్రష్ ఎత్తుకొని రుద్దుకుంటా వస్తాండ. ఆవులు కడిగేది పెద్ద విషయం కాదు కానీ వీటిని ఇంటికాడ నుంచి ఏట్లో నుంచి ఇంటికి తోలుకొని వచ్చేటప్పుడు మాకు పట్ట పగలే చుక్కలు కనిపించాయి అబ్బా. పుయ్యేటప్పుడు అసలు వీడియో తీసేకి కూడా అవ్వలేదు. ఇంకా దోలన అయితే చాలా రోజులు అయిపోయింది కదా వదిలి. మా ఆయన అయితే వదిలినాడో లేదో మొత్తం కాలనీ అంతా దాటుకొని పరుగు ఆవులను కూడా చూడలేదు అసలు. ఇంకా ఎలాగో అలాగా నేనైతే ఆవులను పట్టుకున్నాను. మా ఆయన అయితే దోలను అయితే తోలుకొని వచ్చి కడిగేసి నీట్గా కొంతసేపు పొడుగు తాళ్ళేసి కట్టేసినామా. ఇంకా మా ఆయన వేటగాడు కదా, ఇంకా చేపలు ఏడున్నాయో చూద్దామని చెప్పని పోయినాడు చూస్తా. ఇంకా మా ఆయనకు తెలిసిన వాళ్ళు ఒకరు ఆడే చేపలు పడుతుంటే ఇంక సరేలే గాలం ఒకటి తీసుకొని వచ్చినాడు. 1 గంట దాకా మేపుకొని మళ్ళీ పదాంలే మెయిన్ ఎలా తోలుకొని వచ్చినాం కదా అని చెప్పి అవి మేస్తూ ఉన్నాయి. ఇంకా ఈయన పని అయింది. సరేలే ఏదో ఒకటి ఆయన సరదా ఎందుకు పోవాలని చెప్పి నేను కూడా ఆడే కొంతసేపు కూర్చున్నానా. ఇంకా చూసినాడు చేపలు పడింటే ఏమన్నా ఇంకా కొంతసేపు ఉండిన్నేమో, చేపలు పడలేదని సరేపా ఇంటికి పోదాము ఎండ అయిపోయిందని చెప్పి ఇంకైతే ఆవులని అయితే తోలుకొని వస్తాండామబ్బా. ఇంకా ఇంటికాడికి వచ్చే కొందికి ఇంకా తోలకూడదు వీటిని బయట అనిపించేసింది. చూడండి ఎక్కడెక్కడ పోతున్నాయో ఒకటి ఒక దావన పోతూ ఉన్నాయి. ఇంక ఇట్లా కాదులే అని చెప్పి అన్నీ ఒక దారికి తోలి ఇంకా మా ఆయన ముందర నేను వెనకాల అయితే తోలుకొని వస్తున్నామబ్బా. దోళ్ళు అయితే కన్నా ఏమి దాటి అతి ఇంత అంతా కాదు, ఎలాగో అలాగా షెడ్ కాడికి అయితే తోలుకొని వచ్చేసి వాటి స్థానంలో వాటిని కట్టేసేసి గడ్డి అయితే పొద్దున్నే 2 మోపులు కోసుకొచ్చినాం కదా, అదైతే ఒక మోపు అయితే తలా ఆడేసేసి ఇంటికైతే వచ్చినామబ్బా. ఇంట్లోకి వస్తానే ఫస్ట్ ఫ్రిడ్జ్ తీసినా నేనైతే, అంత యాస్ట్ అయిపోయింది. ఇంకేం చేయలేమని ఓ బాటిల్ నీళ్ళు ఎత్తుకొని నీళ్ళు తాగేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలనుకున్నానబ్బా.